సినిమా థియేటర్ల బంద్ వ్యవహారంలో ఎవరికి వారు తమకు సంబంధం లేదు, మేము శుద్ధపోసలమని చెప్పే ప్రయత్నం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళ అల్లు అరవింద్ గారు చెప్పారు, దిల్ రాజు గారు చెప్పారు, ఆ నలుగురిలో ఇద్దరు బయటకు వచ్చేశారు. మిగతా ఇద్దరు ఎందుకు రాలేదు? ఈ అంశం ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా అత్తి సత్యనారాయణ అనే వ్యక్తి మీద జనసేన పార్టీ ఇప్పటికే వేటు వేసింది. అతని ద్వారానే మొత్తం అందరి ఎగ్జిబిటర్లతో మాట్లాడారు, అతనే మొత్తం రాజేశాడు అన్న మాటలు దిల్ రాజు గారు అన్నారు. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు. సో అతని వెనక ఎవరున్నారనే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. అతని వెనక ఒక బడా నిర్మాత, ఒక బడా పొలిటీషియన్ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, ఒకళ్ళు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఒకళ్ళు నిర్మాత డి సురేష్ బాబు. మరి డి సురేష్ బాబు గారు నిజంగా ఆయన తప్పేమీ లేకపోయి ఉంటే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉండే. మరి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టలేదంటే ఏం జరుగుతుందన్న కోణంలో విచారణ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం ప్రధానంగా చర్చించుకోవాలి. సురేష్ బాబు అనగానే మనం పూర్తిగా అసలు సురేష్ బాబు ఈ అంశంలో ఎలాంటి పాత్ర అనేది మనం మాట్లాడుకోవాలి. ఈ మొత్తం గుత్తాధిపత్యంలో సురేష్ బాబు గారి పాత్ర ఏమిటి అని. సురేష్ బాబు గారు గత 20 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నారు. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ అంశం ప్రారంభమైంది. అన్ని థియేటర్లను లీజు పేరుతో తీసుకోవటం ప్రారంభమైంది. ఒక దశలో ఒక 15 ఏళ్ల క్రితం నాకు తెలిసి 600 థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి. ఈ 600 థియేటర్లో ఆ థియేటర్ల సమోసా దగ్గర నుంచి పార్కింగు, లేకపోతే శీతల పానీయాలు, ఈ వ్యవహారాలను, ఈ బిజినెస్ ఒకవైపు, రెండో వైపు సినిమా థియేటర్లో వేసే యాడ్స్, గంపగుత్తగా యాడ్స్ తీసుకోవడం, 600 థియేటర్లో యాడ్స్ వేయటం, ఈ రకంగా 2 వైపులా ఆయన డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సినిమా తీయటం అనే అంశాన్ని మర్చిపోయారని చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆలోచించండి, సురేష్ బాబు గారు ఎన్ని సినిమాలు తీశారు? అంత పెద్ద నిర్మాత ఉండి వాళ్ళ నాన్నగారు 100 సినిమాలు నిర్మాతగా ఉండి చేస్తే ఈయన ఎన్ని సినిమాలు తీశారు? ఈయన వ్యాపారం ప్రధానంగా సినిమా నిర్మించడం దగ్గర నుంచి థియేటర్ల మేనేజ్మెంట్కు వచ్చేసింది. ఆయన్ను చూసి ఆయన దగ్గర నుంచి ఇటువైపు అరవింద్ గారు, తర్వాత దిల్ రాజు గారు, వీళ్ళందరూ కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ నలుగురు అంటే అరవింద్ గారు, దిల్ రాజు గారు, సురేష్ గారు, సునీల్ నారంగ్ గారు, ఈ నలుగురు ఓవరాల్గా 80% థియేటర్లు, 1700 థియేటర్లు రాష్ట్రాల్లో ఉంటే 2 రాష్ట్రాల్లో కలిపి 80% థియేటర్లు వాళ్ళ గుప్పిట పెట్టుకున్నారు. కానీ అందులోంచి మేము బయటకు వచ్చేసాము, మా థియేటర్లు దాదాపు 15 మాత్రమే నా దగ్గర ఉన్నాయని అరవింద్ గారు, 50 మాత్రమే నా దగ్గర ఉన్నాయని దిల్ రాజు గారు ప్రకటించిన తర్వాత మరి అత్యధిక థియేటర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? సురేష్ బాబు గారి దగ్గర ఉన్నాయా, లేకపోతే సునీల్ నారంగ్ గారి దగ్గర ఉన్నాయా? ముఖ్యంగా సురేష్ బాబు గారికి ఈ రాజమండ్రి చుట్టుపక్కలంటే ఈ తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండే థియేటర్లన్నీ కూడా ఆయన భాగస్వామిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పార్ట్నర్గా ఇద్దరు కలిసి ఆ థియేటర్లు నిర్వహిస్తున్నారు అన్న మాటలు వినపడుతున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవాలు అనేది విచారణలో తేలుతాయి. సో వీళ్ళిద్దరూ అక్కడ ప్రధానంగా ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసే ఈ అంశానికి పురికొల్పారు అని చెప్తున్నారు. సో ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి ఈ అత్తి సత్యనారాయణ గారిని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించారా అన్న కోణంలో విచారణ జరుగుతుంది. ఫస్ట్ థింగ్, అసలు ఎందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరికి మధ్య పడన విషయం మనందరికీ తెలిసిందే. సీజ్ ద షిప్, అధికారంలోకి రాగానే సీజ్ ద షిప్ అన్నారు. ఆ తర్వాత దానికి ప్రతిగా ఇవాళ సీజ్ ద థియేటర్స్ అన్నారు. సో వాట్ ఏ రివెంజ్ బాస్ అని రాజమండ్రి వాసులు అంటున్నారు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రివెంజ్ ప్లాన్లో భాగంగా ఇవాళ థియేటర్లను సీజ్ చేయిస్తున్నాడా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సురేష్ బాబు గారికి ఈ విశాఖపట్నంలో చంద్రబాబు గారి హయాంలో ఆయనకు ఒక స్టూడియో కోసం కొన్ని ఎకరాలు కేటాయించారు, ఒక కొండ మీద, ఒక గుట్ట మీద. సో కానీ ఆయన పూర్తి స్థాయిలో స్టూడియో నిర్మించకపోవడంతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దలు దీన్ని తమ పరం చేసుకునే ప్రయత్నం చేశారు. చివరికి రాజీ కుదిరింది. ఆ రాజీ కుదిరిన దరిమిలా కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. సో ఈ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ వెంచర్గా ఎలా మారుస్తారు? అది స్టూడియోకి ఇచ్చిన స్థలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చకూడదు కదా, కాబట్టి అది చెల్లదు, కుదరదు అని చెప్పేసి తిరిగి తీసుకునే ప్రయత్నం చేసింది. దీంతో డి సురేష్ బాబు గారు కూడా దీని మీద కొంత కినుకు వహించారు ఈ ప్రభుత్వం మీద అన్న మాటలు వినపడుతున్నాయి. ఏదేమైనా వీళ్ళిద్దరు కలిసి ఈ రకమైన కుట్ర చేశారు అన్న మాటలు వినపడుతున్నాయి. మూడో అంశము, ఇక్కడ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఈ ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లుగా
సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళిద్దరూ తీసుకునే ఒక ప్రయత్నం చేశారు. వాళ్లకు థియేటర్లు దొరకకుండా చేసే ఒక పెద్ద ఎత్తున కుట్ర చేయడంతో వాళ్లే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అసలు విషయం ఓపెన్ అప్ అయి అన్నీ చెప్పారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫైర్ చేయడం మొదలుపెట్టారు. సో సహజంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అంత డైరెక్ట్గా స్ట్రైట్గా ఆయన ఫైర్ చేయడం అనేది మనకి ఆశ్చర్యం కలిగించింది. నాకు ఎలా చెప్పేశారు, ఆ నలుగురిలో కొంతమంది కుట్ర చేశారని ఎలా తెలిసింది అంటే మొత్తం సమాచారం సేకరించిన తర్వాతనే దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏదేమైనా సీజ్ ద షిప్ దగ్గర నుంచి సీజ్ ద థియేటర్ వరకు వచ్చింది. సో వాట్ ఏ ప్లాన్ బాస్, వాట్ ఏ రివెంజ్ బాస్ అని అందరూ అంటున్నారు. మరి ఏం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఈ అన్ని అంశాల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని ఈ ప్రభుత్వ ఎంక్వైరీలో తేలే అవకాశం ఉంది. మొత్తం మీద సురేష్ బాబు గారు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఆయన మీద ఉన్న అనుమానాలు తొలగే అవకాశం లేదు. ఇప్పటివరకైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు. 3 రోజులు అవుతా ఉంది ఈ అంశం మీద. అరవింద్ గారు బయటకు వచ్చారు, దిల్ రాజు గారు బయటకు వచ్చారు, ఆయన మాత్రం బయటకు రావట్లేదు. సో ఆయన మీద ఉన్న ఆరోపణలని అనుమానాలని నివృత్తి చేయాలంటే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది.